చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ రోజుకు మన యొక్క వాక్యాంశముగా అజ్ఞాన దశ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. ఏంటండి? అజ్ఞాన దశ, ఇగ్నోరెన్స్ స్టేజ్. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 మరియు 16 వచనాలండి. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 15 and 16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సో బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద సార్ట్ ఆఫ్ లైఫ్స్ యు లీడ్, లైక్ ఇంటెలిజెంట్ అండ్ నాట్ లైక్ సెన్స్లెస్ పీపుల్. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమండి, ఏం జాగ్రత్తగా చూసుకోవాలంట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మన జీవితాల్లో మనం ఏ రకంగా జీవించాలో అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమండి, ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో దశలు ఉంటాయి కదండి. మొదటగా తను పుట్టినటువంటి వెంటనే ఆ యొక్క శిశువుగా, ఒక ఇన్ఫాంట్గా తను ఉంటాడు. ఆ తర్వాత ఒక బాల్య దశలోకి వెళ్తాడండి. ముందుగా శిశువు, ఆ తర్వాత బాల్య దశ. ఆ బాల్య దశ దాటిన తర్వాత యవ్వన దశ, అత్యంత ప్రమాదకరమైన దశ, అత్యంత ఆశీర్వాదకరమైన దశ కూడా అదే యవ్వన దశ. ఆ తర్వాత మరి మిడిల్ ఏజ్, ఆ తర్వాత వృద్ధాప్యం. ఇలా ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో దశలు ఉంటాయండి. ఆ యొక్క పుట్టుక నుంచి ఆ వ్యక్తి యొక్క మరణం వరకు ఎన్నో దశల్ని ఆ వ్యక్తి దాటుతూ ఉంటాడు. ఇందులో మరొక దశ కూడా ఉంటుందండి. ఏంటో తెలుసా? అజ్ఞాన దశ. నిజమేనండి, ప్రతి మనిషి జీవితంలోనూ ఈ అజ్ఞాన దశ అనేది ఆ మనిషి తప్పకుండా ఫేస్ చేస్తాడు. ఏంటండి ఈ అజ్ఞాన దశ అనంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోక మునుపు, వాక్యం తెలియక మునుపు ఆ వ్యక్తి జీవించేటువంటి ఆ యొక్క కాలం అండి అజ్ఞాన దశ. ఎందుకంటే దాన్ని అజ్ఞాన దశ అన్నారంటే, దేవుని వాక్యము ఆ యొక్క వెలుగు ఆ వ్యక్తి మీద ప్రకాశించక మునుపు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, నాకు తెలిసిందే జ్ఞానం అని అనుకుంటాడు. ఏంటండి? నాకు తెలిసినటువంటి సంగతులే జ్ఞానము, ఇదే అంతా అని అనుకుంటాడండి, భ్రమపడతాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటాడో, దేవుని వాక్యాన్ని గ్రహిస్తాడో, దేవుని ఆత్మను పొందుకుంటాడో ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది. ఆ వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన మార్పులు మనం చూస్తాం. ఆ వ్యక్తి మాట మారుతుంది కదండి. మాట మారుతుందా మారదండి? మాట మారుతుంది, ప్రవర్తన మారుతుంది, తన యొక్క ఉద్దేశాలు మారుతాయి. అప్పటి వరకు ఒక లక్ష్యంతో ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తరువాత ఆ యొక్క లక్ష్యాలు కూడా మారిపోతాయి. ఆ యొక్క గొప్ప అనుభవాన్ని ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడండి. ఈ అజ్ఞాన దశ అనేది దాటడం ఒక వ్యక్తికి చాలా అవసరం. ఆ అజ్ఞాన దశను మనం అధిగమించగలిగితేనే ఒక మంచి జీవితాన్ని మనం జీవించగలుగుతాం, దేవుని మహిమార్థం మనం బ్రతకగలుగుతామండి. ఉదాహరణకి మనకు బాగా అర్థం అవడం కోసం బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి అని అంటే, సౌలు జీవితాన్ని గనక మనం ఒక్కసారి పరిశీలన చేస్తేనండి, సౌలు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. మరి ఏ రకంగా జీవిస్తున్నాడు, ఏ రకంగా ఉంటున్నాడు అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో, ప్రభువునందు విశ్వాసం ఉంచారో, వారిని హింసించాలని, వారిని బెదిరించాలని, లేదా వారిని చంపాలనేటువంటి ఉద్దేశంతో తిరుగుతున్నాడు. దీన్నే తన జీవితంలో ప్రాణాధారంగా ఎంచి, మరి ఇదే తన జీవితం యొక్క లక్ష్యం అని తిరుగులాడుతున్నాడండి. ఇవి నా సొంత మాటలు కాదు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో
ఆ యొక్క మాట మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నేడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. స్పష్టంగా రాయబడిందండి. సౌలు తన జీవితంలో దేన్ని ప్రాణాధారంగా ఎంచాడు అని అంటే ప్రభు పట్ల విశ్వాసం ఉంచిన వారిని బెదిరించుటకును, వారిని చంపుటకును, వారిని అవమానపరచుటకును, వారిని హింసించుటకును, వీటినే అతడు ప్రాణాధారంగా ఎంచాడు. ఇంకా ఒక ప్రాంతం అయిపోయింది, దమస్క్ అనే మరొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంత మార్గంలో కూడా ఎవరైతే స్త్రీలు పురుషులు యేసుక్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం ఉంచుతున్నారో వారందరినీ కూడా బంధించి యెరూషలేముకు తీసుకురావడానికి మాకు పత్రికలు పంపించండి, అంటే ఒకలాంటి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క పరిసయ్యుల్ని శాస్త్రులని అడుగుతున్నాడండి. మరి ఇలా ఉంది సౌలు జీవితం. ఎందుకు అనంటే ఆ అజ్ఞాన దశలోనే అప్పటికి సౌలు ఉన్నాడండి. తనకు తెలిసిందే గొప్ప, తనకు తెలిసిందే సత్యం అనేటువంటి ఉద్దేశంతో జీవిస్తున్నాడు. కానీ ఆ యొక్క దమస్కుకు వెళ్ళేటువంటి ఆ యొక్క మార్గం గుండా ఎప్పుడైతే అతడు ప్రయాణం చేస్తున్నాడో అక్కడ జరిగినటువంటి ఒక్క సంఘటన తన జీవితాన్ని మార్చేసింది. ఏంటండి ఆ సంఘటన అనంటే, ఆయన ఆ దమస్కు దగ్గరికి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగు, ఒక ప్రకాశమానమైన వెలుగు ఆయన మీద పడిందండి. ఆయన మీద ప్రకాశించింది. ఆయనకు అర్థం కాలేదు, ఏంటా అని చూస్తున్నాడు. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినిపించింది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరం విన్నాడు. ఏమండి, అప్పటి వరకు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానము, అప్పటి వరకు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అవివేకము లేదా ఏదైనప్పటికీ మబ్బు విడిపోయినట్లుగా విడిపోయిందండి. హల్లెలూయా. ఆ రోజు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. ఆ రోజు దైవ స్వరాన్ని, దేవుని స్వరాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. తన హృదయం మారిపోయింది. వెంటనే అంటున్నాడు, ప్రభువా ప్రభువా నీవెవడవు అని అడుగుతున్నాడు. ఒక స్వరం వినిపించింది, ప్రభువా అని అనాలా చెప్పండి? నీవెవరవయ్యా నాతో మాట్లాడుతున్నావు అని అనొచ్చు. కానీ ఆ ఒక్క క్షణంలో ప్రభువా నీవెవరు అని అడుగుతున్నాడండి. అప్పుడు ఆయన అంటున్నారు, నేను నీవు హింసించుచున్నా యేసును అని చెప్పాడు. అంతే. అప్పటి వరకు తానున్నటువంటి ఆ యొక్క అజ్ఞాన దశలో నుంచి ఆ సౌలు బయటకు వచ్చాడు, అధిగమించాడు, పౌలుగా మారాడు, దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాడండి. ఆ వెలుగును చూడడం వల్ల తన కనులు మూయబడ్డాయి. ఆ కనులు ఆ యొక్క వెలుగును తట్టుకోలేకపోయినాయండి. ఆ తర్వాత ప్రవక్త అయినటువంటి అననీయ ద్వారా దేవుడు మరలా ఆ యొక్క సౌలుకి దేవుడు కంటి చూపునిచ్చాడు. ఎప్పుడైతే మరలా కంటి చూపును పొందుకున్నాడో తన జీవిత లక్ష్యం మారిపోయింది, తన ఉద్దేశాలు మారిపోయినాయి, తన ఆలోచనలు మారిపోయినాయి. ప్రభు కోసం జీవించాలనుకున్నాడు. ఆఖరి క్షణం వరకు కూడా దేవుని కొరకు జీవించాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన పత్రికలు రాశాడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క సౌలు పౌలుగా మారక మునుపు ఆ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడండి? ఒక నరహంతకుడిగా లేడా? ఒక దుష్టునిగా లేడా? ప్రజలను హింసించేవాడిగా లేడా? దేవునికి కోపం తెప్పించేవాడిగా లేడా? కానీ ఎప్పుడైతే ఆ దశను దాటాడో దేవునికి ప్రీతికరమైన పాత్రగా జీవించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఆయనే మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మనం ఏ రకంగా జీవిస్తున్నాం? మనము ఆ అజ్ఞానంతో మనం జీవిస్తున్నామా, లేదా ఆ అజ్ఞాన దశను దాటి జ్ఞానంతో మనం జీవించగలుగుతున్నామా? నిజంగా మనం దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా జీవించగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్నను మనమే వేసుకోవాలి. మన హృదయమే దానికి సమాధానం చెప్తుందండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం అండి.
ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏమండి, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉంటున్నాడండి. ఎందుకంటే ఆ అజ్ఞాన దశలో, ఆ అజ్ఞాన కాలములలో ఆ వ్యక్తికి దేవుని సత్యం తెలియదు, దేవుని వాక్యం తెలియదు, అసలు దేవుడు అనేటువంటి పదానికి అర్థమే తెలియదు. తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటాడు, తనకి కంటికి కనిపించేదే దైవం అనుకుంటాడు, మరి తనకు నచ్చినట్టుగా తను చేస్తాడండి. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడైతే ప్రతి ఒక్కరును సత్యాన్ని గ్రహించేవారుగా ఉండాలి, ఇప్పుడైతే అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాను అని ప్రభు ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా మద్యానికి బానిసలుగా ఉన్నారేమో, ఒకవేళ ఎవరైనా ఆ యొక్క కైని, ఆ యొక్క గుట్కా, ఆ యొక్క సిగరెట్కి బానిసలుగా ఉన్నారేమో, ఎవరైనా పాపానికి బానిసలుగా ఉన్నారేమో, ఇంకా భయంకరమైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలుగా ఉన్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని విడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని మాటను అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏమండి, ఒక్క విషయం మాత్రం నేను మిమ్మల్ని అడగాలి. ఏంటంటే, ఒక వ్యక్తి అది ఏ పాపమైనప్పటికీ కూడా ఆ పాపము ఆ వ్యక్తికి అవమానాన్ని తీసుకొస్తుందా లేకపోతే ఘనతను తీసుకొస్తుందా అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలండి. యూ విల్ గెట్ ది ఆన్సర్. ఏ బానిసత్వం అయినా, ఏ పాపమైనా ఆ వ్యక్తి మీదకి అవమానం తీసుకొస్తుంది, కానీ ఆ వ్యక్తి మీదకి ఘనతను ఎప్పుడు తీసుకురాదండి. కానీ మనల్ని గనులుగా, మనకి ఘనత ఇవ్వాలని చెప్పి మన ప్రభు ఇష్టపడుతున్నాడు. మనమందరం కూడా ఆ యొక్క అజ్ఞాన దశను దాటి దేవుని చిత్తాన్ని గ్రహించే వారంగా ఉండాలని, మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు. నిజంగా మనం దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే, దేవుని మనం అంగీకరించగలిగితే, వాటన్నిటినీ కూడా అధిగమించి జయించగలిగేటువంటి ఆత్మశక్తిని మనకు ప్రభు ఇస్తానని వాక్యం ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఈరోజు నిజంగా ఆ యొక్క అజ్ఞాన దశను అధిగమించి దాటి ప్రభు కోసం జీవించాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇక్కడ మనకు సందేహం రావచ్చు. ఏంటంటే, ఏమండి, ఈ జన్మ ఏదో అయిపోయింది, ఈ జీవితం ఏదో అయిపోయింది, నెక్స్ట్ వచ్చే జన్మలో నేను మంచిగా జీవిస్తానండి, ప్రభు కోసం జీవిస్తానండి అని అంటే అవకాశం లేదండి. బైబిల్ గ్రంథం ప్రకారం ఒక్కటే జీవితం, ఒక్కటే బ్రతుకు, ఒక్కటే మరణం. ఒకసారి మనం మరణించిన తర్వాత మరొక జన్మ బైబిల్ గ్రంథం ప్రకారం ఆ కాన్సెప్ట్ లేదండి. ఒకే ఒక్క జీవితం, అమూల్యమైన జీవితం. దీన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుని మహిమార్థం మనం జీవించాలి, నమ్మకంగా మనం జీవించగలగాలండి. మరి నిజంగా అలాంటి జీవితాన్ని ఎంతమంది జీవించాలని ఇష్టపడుతున్నారు? ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ యొక్క అలవాట్లను విడిచిపెట్టలేక, ఆ యొక్క ఆలోచనలు విడిచిపెట్టలేక, దేవుని చిత్తాన్ని సైతము పక్కన పెట్టేసి వారికి నచ్చినట్టుగా జీవిస్తూ ఏం సాధించగలరండి? ఏం సాధించామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ మనకు మరొక సందేహం రావచ్చు. ఏంటంటే, ఏమండి, మేము క్రైస్తవులుగా ఉన్నాం, మేము క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నాం, మేము క్రీస్తుని అంగీకరించాం, మరి క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ అజ్ఞాన దశను దాటినట్టే కదండి అనే సందేహం రావచ్చు. నో, లేదు. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ అజ్ఞాన దశను దాటారా అని అంటే లేదండి. ఎందుకంటే స్టిల్ ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటూనే దొంగతనాలు ఆపరు, ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటూనే వారు మోసాలు చేయడం ఆపరు, వారు అబద్ధాలు ఆడడం ఆపరు, అవతల వ్యక్తిని అన్ని విధాలుగా పాడైపోవాలని కోరుకోవడం ఆపరు. మరి ఇలా ఉంటే వారు అజ్ఞాన దశను ఏ విధంగా దాటగలిగారండి? ఒక వ్యక్తి నిజముగా దేవుణ్ణి అంగీకరించి, దేవుని సత్యాన్ని గ్రహించి ఎప్పుడైతే మరి ఆ యొక్క పాపాన్ని విడిచిపెడతాడో, దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుని ఆ విధంగా తన జీవితాన్ని మలుచుకుంటాడో, అప్పుడు ఆ వ్యక్తి ఆ అజ్ఞాన దశను దాటినట్లు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ఉదాహరణలో అపోస్తలుడైన పౌలు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో, పౌలుగా మారిన తర్వాత ఆ పాత జీవితంలో ఎలాంటి మచ్చుకు కూడా పౌలుగా మారిన తర్వాత తన జీవితంలో మనకు కనబడదు.
ఒక పక్క గాయపరచబడుతూనే, ఒక పక్క హింసించబడుతూనే క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాడు. అంతకుముందు అలా కాదండి. అంతకుముందు తానే కొంతమందిని హింసించేవాడు, వాళ్ళ చావును సమ్మతించేవాడు, తనకు నచ్చినట్లుగా వారి పట్ల చేస్తూ ఉండేవాడు. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం? ఏమండి, ఒక మాట మనం చదువుకున్నట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకుందామండి. ఎఫెసియన్స్ చాప్టర్ 4:18. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏమండి, మరి నిజంగా దేవుని సత్యాన్ని గ్రహించి దేవుని వాక్యాన్ని అంగీకరించి కూడా వారు మరి అదే పాత జీవితాన్ని, అంటే అంధకారమైనటువంటి మనస్సు గలవారై తమ హృదయంలో ఆ యొక్క కాఠిన్యం, తమ హృదయ కాఠిన్యం కలిగి వారు జీవిస్తున్నారు అని అంటే తమ మనస్సునకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి వారు నడుచుకుంటున్నారు. ఏమండి, అలాంటి వారు ఆ అజ్ఞాన దశను దాటినట్లు కాదు. వారి విశ్వాసం పరిపూర్ణం కాలేదు. వారి క్రియలు వారి పట్ల లేదా వారి గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయండి. జాగ్రత్త, మోసపోకండి. దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏది విత్తుతాడో రేపొద్దున రోజున అదే పంటను కోస్తాడండి. ఏదో నేను బాప్తీసం తీసేసుకున్నానండి, నేను క్రీస్తుని అంగీకరించేశాను, నేను క్రైస్తవునిగా మారిపోయాను అని అంటే నీ క్రియలు సాక్ష్యం ఇవ్వాలి నువ్వు క్రైస్తవునిగా మారావా లేదా అనేది. అంతే తప్ప మరి నేను రక్షణ పొందేశానండి, ఇకపై నా జీవితంలో నేను ఏం చేసినా సరే నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. మన జీవితంలో ప్రభువుతో మన జీవితం ప్రారంభించబడిన తర్వాత, మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన క్రియలు, మనం చేసేటువంటి ప్రతి పని దేవుడు గమనిస్తున్నాడు. మరి మనం ఏదైతే విత్తుతూ ఉన్నామో ఈరోజు, రేపు అదే పంటను మనం కోసుకోవాల్సి వస్తుందండి. మనం చేసే ప్రతి క్రియ, మనం మాట్లాడే ప్రతి మాటను దేవుడు మరి అన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాడు. అన్నీ కూడా తన పుస్తకం ముందు దేవుడు రాస్తున్నాడు. రేపు మనం మరణించిన తర్వాత, ఆయన్ని చేరుకున్న తర్వాత వాటన్నిటి గురించి మనం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు మరి ఏ రకంగా జీవించారో, మరి ఇప్పుడైతే క్రీస్తుని అంగీకరించి వాటిని అధిగమించి జీవించాలని మన ప్రభువు కోరుకుంటున్నాడండి. ఒక మంచి జీవితాన్ని మనకి ఇవ్వాలని, ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో నేను చెప్పానండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి మనం ఈరోజు ఏం విత్తుతున్నామో అనేటువంటి విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరి ఈ వాక్యం ప్రతి ఒక్కరూ కూడా మరి వారి హృదయాల్ని వారు ప్రశ్నించుకోవాల్సిందిగా మరి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఈ అజ్ఞాన దశను దాటి ప్రభు మహిమార్థం మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి తండ్రి. మరి ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభువా, వారి హృదయాలతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. మరి ఏ బలహీనత, ఏ వ్యసనము, ఏ అలవాటు వారిని కృంగదీస్తూ ఉందో, వారిని నాశనం కూడా నడిపిస్తూ ఉందో ప్రభువా, మరి వాటన్నిటితోనూ ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామం ద్వారా మేము ఆజ్ఞాపిస్తున్నాను నాయన. ఆ యొక్క ప్రతి బలహీనత నుంచి మీ బిడ్డలను సంరక్షించవలసిందిగా, కాపాడవలసిందిగా నాయన, వాటన్నిటినీ అధిగమించి వాటన్నిటినీ జయించి నాయన ఆ అజ్ఞాన దశలో నుండి మీ బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు పైకి లేవనెత్తి మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించుటకు ప్రతి ఒక్కరికి మీరు సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.